రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకే గడువు ఇవ్వడంపై అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. చాలా ఓట్లు గల్లంతు కావడం, ఫారం 7 దరఖాస్తుల నేపథ్యంలో ఓటరు నమోదుపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఈసీని కోరాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించిన సమావేశంలో ఓట్ల తనిఖీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పార్టీలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పార్టీల ఖర్చు, నియమావళి, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పార్టీలు అభ్యర్థుల ప్రచార సామాగ్రి, ఇతర ఖర్చులను వారి వారి ఖాతాలో చూపుతామని, మార్గదర్శకాలు అతిక్రమిస్తే సంబంధితులకు నోటీసులిస్తామని చెప్పారు. ప్రచార ఖర్చుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ఎంసీసీ కమిటీలు ఉంటాయన్నారు. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఖర్చులను వారి ఖాతాలో చూపుతామని, సామాజిక మాధ్యమాలు, టీవీలు, వెబ్, పత్రికల్లో వచ్చే అనుకూల వార్తలను పేడ్ న్యూస్ గా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. నియమావళి ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా సివిజిల్ యాప్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను వీడియో కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని, అన్ని కేంద్రాల్లోని ఓటింగ్ సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా చూస్తామని ద్వివేది చెప్పారు. ఓటరు నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం ఉన్నట్లు ద్వివేది గుర్తు చేశారు. ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని, ఇందుకోసం హెల్ప్ లైన్ యాప్ లేదా 1950 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. ఓటు లేకపోతే ఫామ్ 6 ద్వారా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే బూత్ అధికారికి గాని, తహసీల్దార్కి గాని దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అందుకు సానుకూలత వ్యక్తం చేసిన పార్టీలు ఈసీ కూడా విస్తృత ప్రచారం కల్పించాలని విన్నవించాయి. అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబోమన్న ద్వివేది మార్చి 10వ తేదీ తర్వాత వచ్చిన తొలగింపు దరఖాస్తుల్ని ప్రస్తుతానికి ఆమోదించబోమని చెప్పారు. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే పరిశీలన ఉంటుందన్నారు. మార్చి 10కి ముందు వచ్చిన వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిజమని తేలాకే తొలగిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితా సప్లిమెంటరీ కాపీని మార్చి 26న అందుబాటులో ఉంచుతామని ద్వివేది తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అధికార యంత్రాంగం ప్రభుత్వం చెప్పుచేతల్లోనే ఉందని విపక్ష నేతలు ఫిర్యాదు చేయగా దీనిపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తామని ద్వివేది చెప్పారు. కొన్ని పార్టీల పట్ల పోలీసులు వివక్ష పాటిస్తున్నారని సీపీఎం ఆరోపించగా ఇప్పటికీ తెలుగుదేశం ప్రచార హోర్డింగ్లను తొలగించలేదని భాజపా నేతలు ఈసీకి నివేదించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ అఖిలపక్ష భేటీకి తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ హాజరు కాలేదు.